హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. సో నా దగ్గర లిమిటెడ్గానే ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సింపుల్ వన్ అనమాట. ఇలా రెగ్యులర్గా కుర్తాస్ మీదకి అనేసి ఇలా సింపుల్గా ఇది తీసుకున్నాను అనమాట. ఇక్కడ పళ్ళు వచ్చి ఇది ఫస్ట్ వన్ సింపుల్గా ఉంది కదా, ఇట్లా కుర్తాస్ మీదకి బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాను. ఇది నేను షాప్లో అలా కొనలేదన్నమాట. ఇది సపరేట్ తీసుకొని ఈ లైన్ ఈ పళ్ళు అనేది సపరేట్గా తీసుకొని ఇలా చేపించుకున్నాను అనమాట. ఇది సింపుల్గా ఉండడానికి. సో ఫస్ట్ వన్ ఇది నా ఫేవరెట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇది ఇలా బిగ్ పర్ల్స్ ఇలా బిగ్ వచ్చింటాయి అన్నమాట. ఇది గోల్డ్ లాకెట్, ఇది డిటాచబుల్ లాకెట్ అనమాట. సో ఇలా డిఫరెంట్ పెండెంట్స్ అయితే దీనికి వేసుకోవచ్చు అనమాట. ఇలా సింపుల్ శారీస్కి అలా బాగుంటుంది అనమాట. ఇది డిటాచబుల్ గోల్డ్ పెండెంట్ అనమాట ఇది. సో ఇది సెకండ్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా సింపుల్గా ఫ్యాన్సీ శారీస్కి అలా అని తీసుకున్నా. ఇది డైమండ్ లాకెట్ అనమాట. ఇది కూడా డిటాచబుల్ ఉంది. సో దీనికి కూడా ఏ పెండెంట్ అయినా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అనేసి ఇది సింపుల్ శారీస్ అలా వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఇది ఇలా సింపుల్ లాకెట్తో ఇలా పేరప్ చేసా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా నేను సపరేట్గా సెట్ చేసుకున్నాను అనమాట. వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్ వన్. ఫస్ట్ నాకు బ్లాక్ బీడ్స్లో కొన్నది ఇదే అనమాట. నేను ఇలా జస్ట్ ఇక్కడ 3 పల్స్ వచ్చి ఇలా అనమాట. సింపుల్గా ఏదైనా లైట్గా వేసుకోవడానికి ఇది సింపుల్గా ఇలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా 2 లైన్స్ వచ్చి ఇక్కడ విక్టోరియం పెండెంట్ వచ్చిందనమాట. దీనికి కూడా నేను ఇయర్ రింగ్స్ స్టడ్స్ టైప్ సపరేట్గా తీసుకున్నా, సెట్ రాలేదు. సో ఇది కూడా నా ఫేవరెట్ వన్నే. సో ఇది ఇట్లా విక్టోరియం పెండెంట్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది సింపుల్గా శారీస్ మీదకి అనేసి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా నేను సపరేట్గా సెట్ చేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ అన్నిటికీ ఇయర్ రింగ్స్ నేను సపరేట్గా సెట్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ చోకర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే. సో ఇలా నేను నా నెక్కి ఎక్కువ చోకర్స్ బాగా సెట్ అవుతాయి కాబట్టి చోకర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇలా బ్లాక్ బీడ్సే చోకర్ అనమాట. చాలా బాగుంటుంది అసలు ఇది వేసుకుంటే. సో ఇవండి నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఈ కలెక్షన్ అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో మీ ఫేవరెట్ వన్, మీకు నచ్చినది ఏదో కామెంట్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.